వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠం మండలంలో 7వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్న నిర్వాధిక సమ్మె. ఎండ వాన గాలి అని తేడా లేకుండా మేము నిరాహార దీక్ష చేస్తుంటే మమ్మల్ని పిలిచి ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారు అని అడిగే నాథుడు మాకు కరువయ్యారు అన్నారు. ప్రభుత్వానికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మా అంగన్వాడీ తరఫున ఈ యొక్క ప్రభుత్వము మేము 7 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కూడా మమ్మల్ని ఈ ప్రభుత్వము ఎంతో మొండి, వాళ్ళ హృదయాలు ఎంతో మొండిగా ఉన్నాయి. ఎందుకో మేము పిల్లలను విడిచిపెట్టి మా ఇంట్లో అన్నీ వదిలిపెట్టి మేము పిల్లలకు సేవ చేసేటప్పుడు పిల్లలకు పాలు కాంచిపోచి ఆ పిల్లలు ఒకరు పాలులకు పోసేరికే ఒకరు నాకు పాస్ వచ్చింది అంటారు, ఒకరు పాస్ తీసుకుపోయేరికే ఒకరు లెటిన్ వచ్చింది అంటారు. మేము ఇన్ని సేవలు చేస్తున్నా కూడా ప్రభుత్వం ఎందుకు మమ్మల్ని ఇంతగా మాకు ఇది చేస్తున్నారు. కానీ మా టీచర్లు ఒక గ్రామంలో ఒక మహిళ 3 నెలలు అట్లా ఆమె కన్విన్స్ అయిందంటే ఆమెను తెలుసుకోవాలి, నీ పరిస్థితి ఎట్టుందని తెలుసుకోవాలి. పిల్లలు రెడ్డిలో వస్తే మాకే ఇస్తారు. 16 సంవత్సరాల పిల్లలకు వివాహం చేస్తే అది కూడా మాకే అంగన్వాడీలకి. ఏమ్మా ఎందుకు చేసిన, మీరు గ్రామంలో ఉండరు కదా, అడిగి కనుక్కోవచ్చు కదా అని అంటారు. మరి ప్రతి ఒక్కటి అంగన్వాడికి ఈ యొక్క వర్కర్స్కు హెల్పర్స్కు మీరు అప్పగించినప్పుడు మేము వాళ్ళ బాధ్యతలు గ్రామంలో ఎంతగానో మేము శ్రద్ధ తీసుకొని వాళ్ళకు మేము సేవ చేసేటప్పుడు కానీ మా కడుపు నిండగా ప్రభుత్వాన్ని మేము మిమ్మల్ని అడుగుతున్నాము. కానీ ఒక మహిళ కూలికి పోతే కూలి చేసుకుంటే మహిళ ఆమె ఒక నెలకు వచ్చేసి 15,000 సంపాదించుకుంటుంది. మరి మేము 7,000 తీసుకొని మా టీచర్లు 11,000 తీసుకొని మా పిల్లల్ని ఎలా పోషించాలి, మేము ఎలా జీవనం చేయాలి? ఒకవేళ మాకు అకస్మాత్తుగా ఏదన్నా ఆరోగ్యం బాగలేకుండా హాస్పిటల్కి వెళ్ళాలంటే మాకు టయానికి డబ్బులు ఉండదు. మీరు ఇచ్చేటప్పటికి మేము ఏడ అప్పు తెచ్చుకుంటాము, ఆ జీతం వాడికి అయిపోతుంది. మరి మీరు ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు గుర్తించలేదు? ప్రభుత్వం మీరు ఒక మైకు పట్టుకున్నారంటే నా అక్కలు నా చెల్లెళ్ళు అని మీరు మాట్లాడతారు. అక్కలు చెల్లెళ్ళని మీరు మాట్లాడినప్పుడు మేము కూడా మీ అక్కలం కాదా, మేము కూడా మీ చెల్లెళ్ళం కాదా? మరి అక్కలు చెల్లెళ్ళు అన్నప్పుడు తోడబుట్టినోడిగా నువ్వు ఉన్నప్పుడు మరి తోడబుట్టినోడు మేము అందరం దీవిస్తే నీకు దీవెన, మేము ఏడుస్తే నీకు నష్టం జరుగుతుంది. మేము ఏడ్చకూడదు. నువ్వు ఎందుకంటే ప్రభుత్వంగా నువ్వు మమ్మల్ని దీవించి మేము 10 అడిగితే నువ్వు కనీసం 5 అన్నా ఇచ్చే ఇదిగా ఉండాలి. నువ్వు మమ్మల్ని అక్క చెల్లెలనుగా చేసుకున్నప్పుడు నీకు మా మీద అభిమానం ఏది? మేము నీకు అక్క చెల్లెలను కాదా? మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు అంటున్నావు? నీ హృదయపు లోతులో నుంచి వచ్చింది ఆ మాట పెదవలకుండా నీ అవసరం కొత్తకు తాత్కాలికంగా నువ్వు అన్నావు అక్క చెల్లెలని. నువ్వు ఎలా అన్నావో మాకైతే తెలియదు. మేము ఈనాడు రోడ్ల మీద పడి ఒక ఆదివారం అనుకోకుండా ఏ రోజు అనుకోకుండా మేము ఎంత బాధలు పడి చేస్తున్నామో. నీకు ఎందుకు అంత మొండి హృదయం ఉంది? నీకు ఎందుకు అంత కఠినంగా ఉంది? నువ్వు అంగన్వాడీల మీద నీకేమంత కొంచెమన్నా నీకు బాధ లేదా, చింత లేదా? కానీ అంగన్వాడీలను అందరినీ బీగాలు పగలగొట్టమని సచివాలయానికి అప్పగించితివి. కానీ మమ్మల్ని ఏం అనలేక మమ్మల్ని ఏం చేయలేక కదా నువ్వు బీగాలు పగలగొట్టించింది అంటే నీకు అంత కఠిన హృదయం